ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నయేతచ్చిత్రం భగవతి నయేతచ్చిత్రం భగవతి నయేతచ్చిత్రం భగవతి నయేతచ్చిత్రం భగవతి. అనంతే జగత్ నయేతచ్చిత్రం భగవతి అనంతే జగతీశ్వరే అనంతే జగతీశ్వరే అనంతే జగతీశ్వరే ఉత అనంతే జగదీశ్వరే ఉత ప్రోతం ఇదం యస్మిన్ ఉత ప్రోతమిదం యస్మిన్ ఉత ప్రోతమిదం యస్మిన్ ఉత ప్రోతమిదం యస్మిన్ ఉత ప్రోతమిదం యస్మిన్ తనుతుషు అంగ పరిషిత్ తనుతుషు అంగ తనోస్తు అంగ యథాపత తనోస్తు అంగ పరిషిత్ యథాపత. తనోస్తు అంగ పరిషిత్ తనోస్తు అంగ పరిషిత్ యథాపత. దీని తాలూకు అర్థాన్ని తెలుసుకుందాం. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నయేతచ్చిత్రం భగవతి నయేతచ్చిత్రం భగవతి హే అనన్యే జగదీశ్వరే. అంటే ఈ విషయంలో ఈ ధేనుకాసురుణ్ణి వధించడంలో కానీ లేకపోతే ఓడించడంలో కానీ ఎలాంటి చిత్రము లేదు. ఎందుకంటే నయేతచ్చిత్రం భగవతి హే అనంతే జగదీశ్వరే హే అనంతే జగదీశ్వరే చిత్రం భగవతి ఏ అనంతే జగదీశ్వరే ఉత ప్రోక్తమిదం యస్మిన్ తనుశ్రు అంగ యథాపతం. అంటే తన తాలూకు శరీరాన్ని అంతటినీ కూడా, అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే హే అనంతే జగదీశ్వరే అంటే అనంతమైన జగదీశ్వరుడు ఎవరైతే ఉన్నారో, అన్లిమిటెడ్ అంటే అనంతే జగదీశ్వరే ఉతం ప్రోక్తం ఇదం యస్మిన్ అంటే అంతటి అన్లిమిటెడ్ అనంతమై అంతటా వ్యాపించి నిండిన ఆ ఈశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆయన నీ యందు రెస్ట్ తీసుకో. అంటే నీ యందు అంటే మనకి ఆదిశేషు ఆయన పానుపు కదా, ఆదిశేషు తాలూకు అవతారమే బలరాముడు అని చెప్పి ఇక్కడ మనకి నమ్మకం, అంటే ఒక విశ్వాసం కనుక ఇక్కడ మనకు ఆ విషయాన్ని చెప్తున్నారు. ఉతాప్రోక్తమిదం యస్మిన్ తనుతుషు అంగ యథాపతం అంటే ఆయన శరీరాన్ని అంతటినీ కూడా ఇదం యస్మిన్ తనుతుషు అంగ పరిషిత్ యథాపతం అంటే నీ అందే కూడా ఆయన శరీరాన్ని అంతటినీ రిలాక్స్ చేసుకొని రెస్ట్ తీసుకోవడం వల్ల నీకు అంతటి బలం కలిగింది ఓ బలరామ అని చెప్పి మనకి ఇక్కడ ధేనుకాసురుడు విషయంలో ఆ బలరాముడు తాలూకా బలాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. మై డియర్ పరీక్షిత్, that Lord Balarama killed Dhenukasura is not such a wonderful thing, considering that he is the unlimited personality of Godhead, that controller of the entire universe. Indeed, the entire cosmos rests upon him, just as an woven cloth rests upon the own horizontal and vertical threads. ఎలా అయితే ఒక హారిజాంటల్ అండ్ వెర్టికల్ థ్రెడ్స్ మొత్తం అంటే కాస్మోస్ అంతా నిండి ఉంటే ఆ కాస్మోస్ మీద ఎలాగైతే ఈ భగవంతుడు ఈ సర్వవ్యాపికుడు అయిన ఈశ్వరుడు ఆయన మీద ఆదిశేషుడుగా ఉన్నప్పుడు
విష్ణు స్వరూపుడై ఆయన అందు రెస్ట్ తీసుకుంటున్నారు. అది నిజమైన విచిత్రం. ఈ ధేనుకాసురుణ్ణి వధించడం కంట అది నిజమైన మిరాకిల్ అని చెప్పి ఇక్కడ మనకి పరీక్షిత్ మహారాజుకి ఇక్కడ మనకి వ్యాసపుత్రుడైన సుఖ మహర్షి చెప్తున్నారు. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణార్పణమస్తు. ఇది చాంటో 10 చాప్టర్ 15 శ్లోక 35. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీకృష్ణార్పణమస్తు.